హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము, చాలా సంతోషంగా కూడా ఉన్నాము. ఎందుకంటే మేము నిన్న మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకం అయితే చేయించుకుంటున్నాము. అంటే ఇప్పుడే కాదు, 6 వారాల నుంచి చేయించుకుంటున్నాం అనమాట. ఇది 7వ వారము. 7వ వారం అయితే మేము స్వామివారికి బట్టలు తీసుకోవాలనుకున్నాము. కానీ లాస్ట్ ఇయర్ కూడా అనుకున్నాం, కానీ లాస్ట్ ఇయర్ అయితే మేము బట్టలు ఏం పెట్టలేదు, మామూలుగా అభిషేకం అయితే చేయించుకున్నాం అనమాట. అలా అభిషేకం చేయించుకుంటే మా పిల్లలకు కానీ మేము కానీ ఆరోగ్య సమస్యలు ఏమి లేకుండా చాలా మంచిగా ఉందన్నమాట. అందుకని ఈ సంవత్సరం కూడా అభిషేకం చేయించుకోవాలనుకున్నాము. అందుకని చెప్పేసి 6 వారాలు చేయించుకున్నాం. ఇది 7వ వారము. కానీ మనం ఏదైనా కానీ భగవంతుడు చేసావంటే ఆ పుణ్యం కాస్తైనా కానీ మన ఖాతాలో పడిద్ది అనమాట. అదే మనుషులకు నువ్వు ఎంత సాయమైనా చెయ్యి, మాకు సాయం చేసావు, నువ్వు అసలు ఎప్పుడైనా సాయం చేసావా, ఎప్పుడు చేసావు, మేము అసలు నిన్ను అడిగామా అన్నట్టుకున్నారు జనాలు కూడా. అయితే మా ఇంటి దగ్గర మాకు ఒక విషయం అయితే అర్థమైందనమాట. ఆ పర్సన్ ఎప్పుడు మా వారి దగ్గర డబ్బులు తీసుకున్న తర్వాత ఇస్తారు, కానీ ఒకసారి 10,000 తీసుకున్నారు అనుకో, 3 times 4 times అలా ఇస్తారనమాట. అలానే మా వారి దగ్గర తీసుకుంటూ ఉంటారు. సరేలేని చెప్పి మాకైతే లాస్ట్ టైం చాలా గట్టి అవసరం పడింది, కానీ మా దగ్గర డబ్బులు అయితే లేవు. అయితే సరేలే, ఎప్పుడు అడిగినా కానీ ఇస్తూ ఉంటాం కదా, ఆయన అడుగుదామని అని చెప్పేసి అయితే మా వారు ఆ పర్సన్ అయితే డబ్బులు అడిగారనమాట. నాకు 5,000 కావాలి, చాలా అవసరం, ఇవ్వు, నేను తర్వాత ఇస్తానని. కానీ అతను ఏమని చెప్పాడంటే, సరే 5,000 అయితే ఇస్తాను నేను, కానీ నాకు 2 daysలో అయితే ఇచ్చేసేయాలన్నారు. మేమైతే చాలా అంటే చాలా బాధపడ్డాం. కానీ అప్పుడు మాకైతే మాత్రం డబ్బులు చాలా అవసరము. కానీ ఎవరిని అడగాలి, ఇంకా అతను ఎప్పుడు అడుగుతా మంచిగా ఉంటాడు కదని చెప్పేసి అతన్ని అయితే అడిగితే ఇంకా ఆ మాట అన్నాడు. మేము చాలా బాధపడ్డాము. కానీ అతని దగ్గర అయితే మేము అప్పుడు డబ్బులు తీసుకోలేదు. ఇంకా నా బంగారం అయితే బ్యాంకులో పెట్టేసి ఆ అవసరం అయితే తీర్చుకున్నాము. చూసారా జనాలు ఎలా ఉన్నారో? మన దగ్గర అయితే మాత్రం ఎప్పుడైనా కావాలంటే తీసుకుంటారు, అది 2-3 సార్లుగా తీసుకొచ్చిస్తారు. కానీ మనకు అవసరం అయితే మాత్రం సాయం చేయరు. బయట పోకడంతా ఇలానే ఉంది. అందుకనే పెద్దలు ఊరికే చెప్పలేదు, ఎప్పుడు కూడా అపాత్ర దానం చేయకూడదని. మనం ఎవరికి సాయం చేయాలో వాళ్ళకే చేయాలి, కానీ మనం చేసిన సాయం మర్చిపోయే వాళ్ళకి మాత్రం ఎప్పుడు సాయం చేయకూడదు. ఎప్పుడైనా కానీ చేసిన సాయం, పెట్టిన అన్నం, తిన్న అన్నం ఎప్పుడు మర్చిపోకూడదు అనమాట. మనం ఎవరికైనా సాయం చేసామంటే అది బ్రతికినంతకాలం గుర్తుపెట్టుకోవాలి. ఆ మనిషి మాకు సాయం చేశారు, మేము చాలా కష్టంలో ఉన్నప్పుడు మమ్మల్ని ఆదుకున్నారు అని. కానీ ఈ రోజుల్లో జనాలు మాత్రం అలా లేరు, ఎప్పుడు చేశారు ఏమోలే అన్నట్టుకున్నారనమాట. కానీ నాకైతే మాత్రం చాలా చాలా బాధేసింది. కానీ నీ వీడియోలో చెప్పాలి అనుకున్నాను, నా మనసులో బాధ అయితే తీరింది. సరేగా, నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.